ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? ఆయన తన శాఖల వరకు అయితే మాత్రం కరెక్ట్ గా చేసుకుని వెళ్తున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన సినిమాల నుంచి వచ్చారు మనకి రాజకీయాల్లో. సినిమాలు అనేది ఆయన వృత్తి కదండి, రాజకీయం అనేది ప్రవృత్తి. ఓకే. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎంజీఆర్ గాని, జయలలిత గారు గాని చాలా మంది నటీనటులు కూడాను ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ కుమార్ కూడాను పార్టీలోకి వచ్చారు. ఆయన ఏంటంటే పూర్తిగా సినిమాలు అనేది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా అలా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఏంటి ఆయనకి ఇచ్చిన శాఖల మేరకు ఆయన పనితీరు ఎలా ఉందనిపిస్తుంది? బాగానే ఉందండి. ఏమైనా మార్పులు గమనించారండి డిప్యూటీ సీఎం అయ్యాక? బాగుందండి. అంటే గతంలో 5 ఉన్న డిప్యూటీ సీఎం జగన్ గారి హయాంలో ఒకరే డిప్యూటీ సీఎం, ఏంటి వాళ్ళకి ఇతనికి తేడా అంటే? గతంలో అంటేనండి వాళ్ళు 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారంటే దళితులకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కాబట్టి 10 మంది ఉంటే వాల్యూ పోతుందని ఒక ముఖ్యమంత్రి కూడా ఒక దళిత మహిళే. అవునండి, కూటమిలో. అవునండి, కరెక్టే. కానీ ఆవిడ గారు తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి, ప్రభుత్వం చేస్తున్న పద్ధతి బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగత విషయాలు అదేనండి, ఏంటంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి నోటి హక్కు ఎలా ఉందో అలా వాడుకుంటున్నారు. అవును. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద అంటే? బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పని కూడా బాగానే చేస్తున్నారు. ఆయన పని, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. ఆయన పదవికి ఇచ్చిన దానికి బాగానే చేస్తున్నారు. అంతా నేను అదే అడగబోతాను, మీరు అదే చెప్తున్నారు. అయితే కానీ ఆయన పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. లేదండి, ఆయన ఒకవేళ సినిమాలు చేసినా ఆయన రూపాయి తినే మనిషి కాదు. ఓకే. జనాలకే పెట్టేదే గాని ఒకళ్ళు తోసేసే మనిషి కాదు. ఇప్పటికంటే ఇప్పుడు మాకు తెలిసినంత వరకు వాట్సాప్లో కానీ టీవీల్లో కానీ ఏదైనా కానీ ఆయన పంచామాలు కూడా బాగానే ఉన్నాయి. ఓకే. ఏంటి దానికి ఇబ్బంది ఏం అంటే లేదు. మీరేమనుకుంటారా? ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? ఏది అది ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయమే. ప్రజలు మీరేమనుకుంటున్నారంటే? ప్రజల్లో ఉంటాం మంచిదే ఒక రకంగా. ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని వ్యక్తిగతంగా అది తప్పండి, పని చేసేవాడిని తిడతాం తప్పది. ఓకే. ఏంటి ఇప్పుడు పర్దాలు అనేది కామన్, అది ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు మన పొడిచేవాళ్ళు పొడుస్తారు చేసేవాడిని. ఇప్పుడు మంచి చేసేవాడు ఉంటాడు, వాడిని పొడవాలని చూస్తారు, కొంతమంది చూస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి, ఇబ్బంది లేదు.